లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థం అమ్మ కార్తీక మాసం అందున పౌర్ణం వెళ్ళిన పాడ్యమి శనివారం ఆ మహాగణపతి శ్వేతార్క మూల గణపతి అంటే తెల్ల జిల్లేడు యొక్క మూలము వేరులో స్వయంగా స్వామివారే స్వయంభువుగా వెలిసినటువంటి క్షేత్రము. ఆ శ్వేతార్క మూల గణపతికి అభిషేకం జరగబోతోంది. తత్సంకల్పం జరుగుతోందమ్మా. ఒక్కసారి అందరూ మీ గోత్రం ఒక్కసారి మనస్సులో చెప్పుకోండి. గోత్రోద్భవస్య ఇంటి పేరుని వంశం పేరును తలుచుకోండి. వంశోద్భవస్య వివాహమైన మహిళలైతే మీ భర్త గారి పేరుని, పురుషులైతే మీ పేరును తలుచుకోండి. పిల్లలైతే నాన్నగారి పేరును తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని పిల్లలైతే అమ్మగారి పేరుని, మగవాళ్ళు భార్య పేరును స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల పేర్లను కూడా ఒక్కసారి మనసులో తలుచుకోండి. కుమారస్య కుమార్యాః మమ సహకుటుంబం అనుకోండి అందరూ కూడాను. సహకుటుంబాన అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహకుటుంబానాం లోక కళ్యాణార్థం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అభిషేక సంకల్పం చెప్పిస్తారు. అందరూ ముక్త కంఠంతో చెప్పండి. అందరూ చెప్పండి. అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం దీర్ఘాయు దీర్ఘాయు విపుల త్రిపుర ధన ధన ధాన్యాది ధాన్యాది రత్నాది రత్నాది అవిచ్ఛిన్న అవిచ్ఛిన్న సంతతి సంతతి వృద్ధి వృద్ధి స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి కీర్తిలాభ కీర్తిలాభ శత్రుపరాజయ శత్రుపరాజయ ద్వారా ద్వారా సదభీష్ట సకలేష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సిద్ధిబుద్ధి సహిత సిద్ధిబుద్ధి సహిత శ్రీ స్వయంభూ శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి శ్వేతార్కమూల గణపతి దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సంకల్పిత సంకల్పిత మనోరథ మనోరథ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ కుమార్యాః కుమార్యాః కుమారస్య కుమారస్య సకల విద్యా సకల విద్యా సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా ఉన్నత ఉద్యోగ ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం కళ్యాణ కళ్యాణ పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ సమయే సమయే నిర్విఘ్నేన నిర్విఘ్నేన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అభిషేక అభిషేక పూజాక్షం పూజాక్షం బ్రాహ్మణ ద్వారా బ్రాహ్మణ ముఖేన అహం కారయిష్యే అహం కారయిష్యే. శిరస్సు వంచి ఆ శ్వేతార్కమూల మహాగణపతికి నమస్కారం చేసుకోండి. మీ మనస్సులో ఉన్న సంకల్పాలు కోరికలన్నీ ఆ మహాగణపతిని కోరుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. విష్ణు కంఠే రుద్రస్య